చెట్లకు మధ్యలో డ్రిప్ గ్యాప్లు డ్రిప్ లైన్ అట్లే ఉన్నాయి. ఆల్రెడీ మొన్న ఎండలు పడ్డాయి కదా, ఎండలు కూడా వస్తున్నాయి కదా, దాని కొరకు వర్షం ఆపేసినప్పటి నుంచి మళ్ళీ డ్రిప్ ఆపినట్టున్నారు. డ్రిప్ అట్లే ఉంది, దాని పక్కకు కొట్టేసుకుంటే వెళ్తుంది. గడ్డి ఇట్లా వస్తుంది, ఇంత కట్ అవుతుంది. రోటవేటర్ వేయచ్చు కదా అంటే ఆయన ఏం చెప్పిందంటే రోటవేటర్ వేస్తే ఏర్లు మీదికే ఉంటాయి కదా అంటే. ఎట్లా కట్ చేస్తుంది. పామ్ ఆయిల్ ఆల్రెడీ వీటికి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి. రౌతులుంటే మాత్రం భారీగా కొట్టేస్తుంది. కొంచెం ఇది కొట్టేటప్పుడు దగ్గరలో ఉండదు, రౌతులుంటే అసలు ఉండదు, ఒక్కలే ఉండడం బెటర్. పక్కకు ఉన్నట్టుంది గడ్డి, దాన్ని కట్ చేస్తే ఇట్లా మనం మిడిల్లో కనబడుతుంది కదా. ఆల్మోస్ట్ రోటవేటర్ లానే కానీ ఒక 3-5 ఇంచెస్ మీదికి, ఇది భూమి లోపలికి రోటవేటర్ అయితే లోపలికి దున్నుతుంది, లోపల కట్ చేస్తుంది. ఇదైతే భూమికి 3-5 ఇంచెస్ మీదికి ఉంటుంది అన్నట్టు, అంతే 3 to 5 ఇంచెస్. దాని మిషనరీ సెటపే అట్లా భూమికి అంత హైట్లో సెట్ చేసి చూస్తారు. ఇది రౌతులు ఉంటాయి, రౌతులు ఇంత దూరం వస్తుంది. ఇంకేది అదే రౌతు వలిగిపోయింది, దగ్గరలో ఉంటే తాకుతుంది. ఆయన అదే చెప్తుండు. ఓకే, ఇట్లుంటుంది అన్నట్టు లోపల. ఫ్యాన్ల లాగా ఉంటాయి అన్నట్ట, ఇంకా సేమ్ మన కింద ఫ్యాన్ లాగానే. అక్కడ ఏది ఉన్నది కట్ అవుతుంది. ఇది మంచిగా కట్ అవుతుందా మిషన్? ఎట్లా ఇదంతా 1 ఇంచ్ మందం మీదికి ఉంటే కట్ అవుతుందండి. 1-2 ఇంచెస్ అది కనబడుతుంది. ఇదేంది రౌతులు ఇట్లా బయటికి రాకుండా? బయటికి తాకుతుంది, ఎందుకంటే అది తిరిగినప్పుడు బయటికి కొట్టేస్తే మనుషులు ఉంటే తాకుతుందని. సేమ్ పీటీఓకి ఇచ్చేస్తారు కనెక్షన్. సేమ్ పీటీఓకి కింద బ్లేడ్ల టైప్ ఉంటుంది. ఎట్లా ఈజీగా అయిపోతుందా వర్క్? మీకు ఏమన్నా ఈజీగానే అయిపోతుంది. ఏమన్నా ఒక రాళ్ళ దగ్గర చూసుకోవాలి, రాళ్ళు ఉంటే తీసేసుకోవాలి. ముందట బ్యాక్ ఫ్రంట్ రెండు సేమ్ ఇట్లా పట్టిలాగా ఉంటది. అది ఏం రౌతులు అటు కొట్టకుండా ఇటు కొట్టకుండా ఓపెన్ ఏం లేదు. మిషన్ ఎన్నిసార్లు కొడతారు ఎకరానికి? ఒక సంవత్సరంలో? ఒక సంవత్సరం అంటే ఇంకా వరి చేంజ్, మన గడ్డి మొలిచినప్పుడు ఇంకా గడ్డి ఒక 2-3 సార్లు అనుకోండి. ఎందుకంటే వర్షాకాలంలో బాగా పెరుగుతుంది, ఎండాకాలంలో నీళ్లు పడ్డ దగ్గరనే పెరుగుతాయి కాబట్టి అప్పుడు తీసేసుకుంటాం. ఇప్పుడైతే ఆ మిషన్ తో కట్ చేస్తున్నాం. ఆ మిషన్ ఒక 5-6 కలిసి కొన్నాం, ఎందుకంటే ఒక్కరు కొని ఏం చేయలేరు. మాకు అవసరం, వాళ్ళకి అవసరం వాళ్ళు తీసుకుపోతారు, మాకు అవసరం అంటే మేము తీసుకుంటాం. ఇంకా మేము విన్న ప్రకారం ఏంటంటే ఇప్పుడు
దీనికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనకు గడ్డి కొట్టడం లాంటిది అవసరం ఉండదు కలుపు విషయంలో? అవసరం ఉండదు, ఎందుకంటే సన్ లైట్ లేనప్పుడు ఇక గడ్డి మొలవదు. సేమ్ మన చెట్లు ఒకటి ఫామ్ అయ్యి దగ్గరికి అల్లుకుపోతాయి. అల్లుకుపోతుంది, సేమ్ మన మామిడి చెట్ల లాగా. ఇంకా గుంపు గుంపు చీకటి అయిపోతుంది లోపల. వాటిలైనా గడ్డి వస్తుంది కానీ ఇంట్లో రాదన్నట్టు అన్నారు. రాదు ఇందులో. ఎందుకు మరి రోటివేటర్ కొట్టచ్చు కదా? రోటివేటర్ అంటే వేర్లు ఇంకా మీదికి ఉన్నాయని మేమే అసలు కొట్టట్లేదు, ఎందుకు కొరక. ఓకే.